ఏయ్ సుందరి, నువ్వే చెప్పు. నేను అనుకున్నది కరెక్టేనా కాదా? నువ్వేం చెప్తావులే. నేనేం చేయాలి? ఆ, నీ చేసేది కరెక్టా తప్పా అనేది నువ్వు చెప్పాలి. ఇదిగో టాంటాంగ్. కావాలి. వద్దు. సుందరి, సుందరి, ఇదిగో చూడు. 2 చిట్టీలు ఉన్నాయి కదా. ఒక దాంట్లో కావాలని రాశాను, ఇంకో దాంట్లో వద్దు అని రాశాను. ఇప్పుడు నా భవిష్యత్ అంతా నీ చేతిలోనే ఉంది. ఒకవేళ అవును అనే చీటీ తీస్తే నేను మాట్లాడేది కరెక్ట్ అని నేను ఇంకా ముందుకు ప్రొసీడ్ అవుతాను. ఒకవేళ నువ్వు కాదు అనే చీటీ తీసావు అనుకో, నేను ఆలోచించేది తప్పు అనుకుని ఇక మీదట శివానికి దూరంగా ఉంటాను. ఒకటి తీ. వెరీ గుడ్. చూద్దాం నువ్వు మీ మేడం గారికి నన్ను దగ్గర చేస్తావో దూరం చేస్తావో చూద్దాం. కావాలి. కరెక్టే. వావ్, వెరీ గుడ్ సుందరి. నీకు నేను మీ మేడము ఒకటవడం ఇష్టం కదా? అంటే నా ప్రేమ గెలవడం నీకు ఇష్టం కదా? చూస్తూ ఉండు, మీ మేడంకి నా మీద ప్రేమ పుట్టేలా ఖచ్చితంగా చేస్తా. ఈ కావాలి అనేది ఎప్పుడు నాతోనే ఉంటుంది, ఈ వద్దు అనేది నాతో ఎప్పుడూ ఉండదు. ఇదేంటిది? రెండిట్లోనూ కావాలని ఉంది. నేను ఒకదాంట్లోనే కదా రాశాను అలాగా. ఇదెలా కుదురుతుంది? రెండిట్లోనూ కావాలి అనే రాసిందేంటి? విచిత్రంగా ఉందే. ఏదేమైనా సరే, చివరికి శివానీని దక్కించుకోవడానికి ఒక అవకాశం దొరికింది. అది చాలు. డాడ్ నేను చెప్పిన దాని గురించి ఆలోచించారా? శివానీకి తోడుగా ఎవరుంటారు అని. చాలా ఆలోచించాను విక్రమ్, కానీ సరైన మనిషి దొరకడం లేదు. కొంచెం టైం సెట్ చేస్తాను. ఇంకెంత టైం కావాలి డాడ్? మీరందరూ ఈ విషయాన్ని ఎందుకింత లైట్గా తీసుకుంటున్నారో నాకేమీ అర్థం కావట్లేదు. ఎవరు నేను వెళ్తాను అని ముందుకు కూడా రావడం లేదు, కానీ ఎందుకు? నేను వెళ్తాను చిన్న బాబు. మీరేం ఆలోచించకండి. శివాని గారిని నేను జాగ్రత్తగా చూసుకుంటా. బట్ నిన్న డాడ్ అడిగినప్పుడు కుదరదు అన్నా. అది నిన్న నా మనసంతా అదోలా ఉంది చిన్నబాబు. ఆ తర్వాత నేను ఆలోచించాక మీరు చెప్పింది కరెక్ట్ అనిపించింది. నేను అక్కడికి వెళ్తే నా పని కూడా పూర్తవుతుంది అనిపించింది. అందుకే డిసైడ్ అయ్యాను. నీ పనా? అది అంటే నా పని అంటే మీరు చెప్పిన పని, శివాని గారి సెక్యూరిటీ చూసుకునే పని అన్నమాట. అలాగే తన మూడ్ని బాగు చేసే పని. త్రిశూల్, నిజంగా నువ్వు వెళ్ళడానికి ఒప్పుకుంటున్నావా? ఎలాంటి ప్రాబ్లం లేదు కదా? ప్రాబ్లమా? పెద్దయ్య గారు, నేను వెళ్ళకపోతేనే ప్రాబ్లం అవుతుంది. అంటే శివాని గారు ఒంటరిగా ఉంటారు కదా. కాదు త్రిశూల్, నువ్వు మీ అమ్మా నాన్నని విడిచి ఉండాల్సి వస్తుంది. కష్టమే అయ్య గారు, కానీ పర్లేదు. అమ్మ నాన్న నాతో ఉండకపోతే ఏంటి, వాళ్ళ ఆశీర్వాదాలు ఎప్పుడు నాతోనే ఉంటాయిగా. ఇక్కడే ఉన్నారుగా, ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటా. అమ్మా నాన్న,
నా గురించి ఏం ఆలోచించకండి, నేను జాగ్రత్తగా ఉంటాను. సరేరా. నువ్వు వెళ్తే అక్కడే ఉండాల్సి వస్తుంది. నీ ఫ్రెండ్ విక్రమ్ని చూడలేవు, నువ్వు ఎవరినైనా వదిలి ఉంటావు కానీ వాడిని వదిలి ఉండలేవు. అది ఓకేనా? కొంచెం కష్టమే, కానీ చిన్నబాబు గారికి కూడా అదే ఆశ కదా. నేను శివాని గారితో ఉండాలని, తన మూడు బాగవ్వాలని, టెన్షన్ అంతా పోవాలని. కాబట్టి ఏమీ అవ్వదు. శివాని మూడు చేంజ్ చేయడానికి, శివాని ముందుగా ఎలా ఉండేదో మళ్ళీ తనని పాత శివాని చేయడానికి నాకు ఈ ఛాన్స్ దొరికిందనుకుంటున్నాను. 100% శివాని మూడ్ని చేంజ్ చేసే తీరుతాను. చిన్నబాబు, నేను అక్కడ ఉన్నప్పుడు మీతో మాట్లాడాలనిపిస్తే మీకు వెంటనే ఫోన్ చేసేస్తాను. చూడాలనిపిస్తే మిమ్మల్ని అక్కడికి వచ్చేయమంటాను. త్రిశూల్, నువ్వు వెళ్తాను అని అనడం నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. దీనికి థ్యాంక్స్ ఎందుకు బాబు? నేను అక్కడికి వెళ్ళడం అందరికీ మంచిగా జరుగుతుంది. నాకు కూడా ఏది హెల్ప్ అవుతుందన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళడమే కరెక్ట్. నీ విషయమా? ఏంట్రా అది? అలా అంటే నేను మంచి పని చేయడం వల్ల దేవుడు నాకు కొంచెం పుణ్యం కూడా ఇస్తాడు కదా, అది మంచిదే కదా నాకు కూడా. వీడి మాటలు ఎందుకో విచిత్రంగా ఉన్నాయి కదా. ఉండని ఉండని, ఎక్కడికి వెళ్తాడు? అయ్యగారు, మీరేం ఆలోచించకండి. చిన్నబాబు మీరు కూడా అంతే. నేను అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తాను. వెళ్ళొస్తాను. ఏమండి, మీరు కూడా కొంచెం ఆలోచించాలి కదా. పెళ్లి ఫిక్స్ అయిన పిల్ల ఇంట్లోకి ఇలాంటి అబ్బాయిలు పంపించడం నాకు నచ్చడం లేదు. నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు అర్థమైంది. నాకు త్రిశూల్ పైన అపారమైన నమ్మకం ఉంది. తను మన ఇంటికి కొడుకులాగానే, తప్పుగా ఆలోచించదు. If you come today, I'm so happy. If you come tomorrow, I'm too bad. టిక్ 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 టిక్, టిక్ 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 టిక్. ఆహాహా, ఈ రోజు నుంచి ఈ ఇల్లంతా నాదే. ఎక్కడ ఉండాలి నేను? పైన ఉండనా కింద ఉండనా? వద్దొద్దు, పైన ఎప్పుడు మేడమే ఉండాలి. నేనెప్పుడు కింద ఎక్కడో చోట అడ్జస్ట్ అయిపోయి ఉండిపోవచ్చు. ఒక్కబోస్తుందంటే రెక్కలు తెరుచుకోమ్మా. ఆహాహా. మేడం, శివాని మేడం, మేడం ఎక్కడున్నారు? హలో, హాయ్. మళ్ళీ వచ్చావా? నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. మేడం, నేను వెళ్ళిపోవడానికి రాలేదు, ఇక్కడే ఉండిపోవడానికి వచ్చాను. చూడండి, బ్యాగ్తో పాటు వచ్చేసాను. ఇక నుంచి నేను ఈ ఇంట్లోనే ఉండబోతున్నానన్నమాట. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వెందుకు ఇక్కడ ఉంటావు? అసలు వీల్లేదు. ఒక్క నిమిషం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి కుదరదు. వెళ్ళు. వెళ్ళు అన్న మాట విని విని బోర్ కొట్టేస్తుంది మేడం. వేరే ఏదన్నా స్పెషల్గా ఉంటే చెప్పండి, నేను వింటాను. ఇంకా తినేస్తాను కూడా. వంట చేయలేదా? నన్ను వండమంటారా? త్రిశూల్ చాలా ఎక్కువైపోయింది. నేను చెప్తే నువ్వేం వినవు కదా. ఉండు, ఇప్పుడే త్రివిక్రమ్కి కాల్ చేసి అన్ని విషయాలు చెప్తాను. త్రిశూల్ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, మా ఇంట్లోనే ఉంటాడంట, లగేజ్ బ్యాగ్ కూడా తీసుకొచ్చాడు అని అంతా చెప్పేస్తాను. ఇది వర్కౌట్ అవ్వదు మేడం. మీరు చిన్నబాబు గారికి ఏం చెప్పినా ప్రయోజనం లేదు. ఎందుకంటే నాకు ఇక్కడికి వచ్చేటందుకు ఆర్డర్ ఇచ్చిందే ఆయన, హయ్యర్ అథారిటీ నుంచి, అంటే పెద్దయ్య గారి దగ్గర నుంచి. ఎవరది? ఎవరు చెప్పు, నేను కూడా త్రివిక్రమ్కి చెప్తాను. చెప్పండి చెప్పండి చెప్పండి. ఇప్పుడే చిన్నబాబు గారికి ఫోన్ చేసి చెప్పి చూడండి. త్రిశూల్ మా ఇంటికి వచ్చాడు, తను ఇక్కడే ఉంటా అంటున్నాడు, కానీ అది నాకు ఇష్టం లేదు, తనని పంపించేయండి అని చెప్తే వాళ్ళు వింటారనుకుంటున్నారా? వినరు మేడం. అంటే దిగ్విజయ్ అంకుల్ పంపించారా నిన్ను? అవును, ఇప్పుడు అర్థమైందా? మేడం, మీరు పని చేయండి, చిన్నబాబు గారికి చెప్పే బదులుగా డైరెక్ట్గా పెద్దయ్య గారికి ఫోన్ చేయండి. ఆయన ఒకే ఒక మాట చెప్తారు, నువ్వు ఇక్కడ ఉండక్కర్లేదు, వెనక్కి వచ్చే అంటారు. ఆ మాట చెప్పగానే నేను వెళ్ళిపోతాను. ఇలాగే రివర్స్ గేర్ వేసుకుని వెళ్ళిపోతాను వెంటనే. త్రిశూల్ ప్లీజ్,
ఎవరైనా చెప్పుండని నువ్వు మాత్రం ఇక్కడ ఉండకూడదు. వెళ్ళు. అదెలా అవుతుంది మేడం? నా గురించి తెలీదా మీకు? వాళ్ళు నాకేం చెప్తే ఆ పని చేయకుండా నేను అస్సలు వదలను. అలాంటిది వాళ్ళు ఇక్కడ ఉండు జాగ్రత్తగా చూసుకో అని చెప్పినప్పుడు నేను వదిలేసి ఎలా వెళ్ళిపోతాను? నో వే.